హాయ్ గాయ్స్, నేను మీ తారాని, మీ టారోట్ రీడర్‌ని. ఎవరైతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నారో వాళ్ళకండి ఈ రీడింగ్. సో, మీ పర్సన్ గురించి మీరు బాగా తెలుసుకోవచ్చు ఈ రీడింగ్ ద్వారా. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్‌ని ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇక 2 కార్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ 5 ఆఫ్ కప్స్, సెకండ్ కార్డ్స్ ది హ్యాంగ్‌మ్యాన్ అప్రైట్‌లో ఉంది. ఈ 2 కార్డ్స్‌లో మీకు ఏది బాగా తీయాలనిపిస్తుందో ఆ కార్డ్ తీయండి. ఇప్పుడైతే మనం పైల్ 1 లేదా కార్డ్ 1కి రీడింగ్కి వెళ్ళిపోదాం. ఎవరైతే పైల్ 1 లేదా 5 ఆఫ్ కప్స్ తీసుకున్నారో వాళ్ళదండి ఈ రీడింగ్. సో, ఈ రీడింగ్ దేనికి సంబంధించిందంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ రీడింగ్ అండి. సో, మీ పర్సన్ మీరు ఎలా విడిపోయారో నేను చెప్తాను. అది మీకు రెసనేట్ అయితే, అది మీకు సరిపోతే ఇది మీ రీడింగ్, లేకపోతే కాదండి, ఇది మీ రీడింగ్ కాదు. సో, మీ పర్సన్ మీరు విడిపోవడానికి కారణం కమిట్మెంట్ అండి. మీరు కమిట్మెంట్ అడుగుండొచ్చు, మీ పర్సన్ ఇవ్వకపోయి ఉండొచ్చు. సో, ఆ కమిట్మెంట్ కారణం వల్లే మీరు విడిపోయారండి, ఈ దూరానికి కారణం. సో, మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, ఏదైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారో అండి. సో, మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారంటే ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళైతే చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారండి, ఈ రిలేషన్షిప్ గురించి, మీ గురించి. సో, ఎక్కడ వర్కౌట్ అవ్వలేదనే దాని గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఎక్కడ తప్పులు చేశారో అని దాని గురించి ఆలోచిస్తున్నారు. సో, వాళ్ళైతే కొంతకాలం ఆలోచించి మీ దగ్గరకైతే వస్తారండి. సో, మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మళ్ళీ ఉంటుందా ఫ్యూచర్లో అంటే ఉంటుందండి. పక్కాగా త్వరగా వాళ్ళు మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేస్తారు. సో, ఇక్కడ యూనివర్సల్ గైడెన్స్ ఏంటంటే మీ పర్సన్ అలాగే ఈ రిలేషన్షిప్ని నమ్మండి అని చెప్తుంది. గాడ్ని నమ్మండి, ఈ రిలేషన్షిప్ వర్క్ అవుతుందని మీరు నమ్మండి, పాజిటివ్గా ఉండండి. సో, ఏదైతే మీ కమిట్మెంట్ కోరుకుంటున్నారో మీ పర్సన్ నుంచి ఆ కమిట్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుందండి, ఇదే యూనివర్స్ చెప్తుంది. సో, ఇంతేనండి పైల్ 1 రీడింగ్. మీకు సరిపోయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ పైల్ 1. ఎవరైతే పైల్ 2 లేదా ది హ్యాంగ్‌మ్యాన్ తీసుకున్నారో వాళ్ళదండి ఈ రీడింగ్. సో, ఈ రీడింగ్ దేనికి సంబంధించిందంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకండి ఈ రీడింగ్. సో, మీ పర్సన్ మీరు ఎలా విడిపోయారో నేను చెప్తాను. అది మీకు సరిపోతే ఇది మీ రీడింగ్ అండి, లేకపోతే లేదు. సో, మీ పర్సన్ మీరు విడిపోవడానికి కారణం ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేకపోవడం వల్ల, మనీ లేకపోవడం వల్ల మీరిద్దరు విడిపోయారండి. సో, అట్ ప్రెజెంట్ మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, అలాగే ఈ రిలేషన్షిప్ కనెక్షన్ గురించి ఏమనుకుంటున్నారో చూద్దామండి. సో, మీ పర్సన్ అయితే అసలు ఊహించలేదండి, ఈ విధంగా జరుగుతుంది అసలు ఊహించలేదు. వాళ్ళైతే మీతో ఒక లాంగ్ టర్మ్ ఫ్యూచర్ని కోరుకున్నారు, ఒక ఫ్యామిలీని కోరుకున్నారు. కానీ వాళ్ళు ఊహించిన దానికంటే ఉల్టాగా జరిగింది. సో, వాళ్ళకైతే ఏం అర్థం అవ్వట్లేదండి. వాళ్ళైతే ఆశ్చర్యంతో ఉండిపోయారు, ఎటువైపు వెళ్ళాలో వాళ్ళకి తెలియట్లేదు. ఇది వాళ్ళ ప్రజెంట్ సిచ్యువేషన్. సో, ఇంకా ఫ్యూచర్లో వాళ్ళు మీతో మాట్లాడతారా లేదా అంటే ఖచ్చితంగా మాట్లాడతారండి. మళ్ళీ వాళ్ళు మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు వాళ్ళ లవ్ని, వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ ఫీలింగ్స్ని. సో, మళ్ళీ మీకు కమిట్మెంట్ అయితే ఆఫర్ చేస్తారు. సో, ఇంకా మీ ఇష్టం అండి, వాళ్ళని చూస్ చేసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. సో, యూనివర్సల్ గైడెన్స్ ఏం చెప్తుందంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా ఎమోషన్స్ని పక్కన పెట్టి లాజిక్ని ఉపయోగించి ఈ డెసిషన్ తీసుకోండి. సో, ఫేర్గా తీసుకోండి, అదే యూనివర్స్ చెప్తుంది. ఇది మీ రీడింగ్ అండి. ఇంతేనండి పైల్ 2 రీడింగ్. మీకు సరిపోయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ పైల్ 2. థ్యాంక్ యూ వాచింగ్ ది వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి. ఈరోజు రీడింగ్ మీకు సరిపోయిందని అనుకుంటున్నాను. బాయ్ గాయ్స్.